ఇప్పుడు నా లక్ష్యం మల్లిగాడి లవ్వుని చెడగొట్టడమే. ఎక్కడున్నాడు వీడు? గింత మంచి పోరి గీడికి ఎలా పడింది? హాయ్రా. ఎరా ఈరోజు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నావు. కటింగ్ చేయించావా? పోరి పక్కనుందని చెప్పేసి రెచ్చిపోతున్నావు కదరా, చెప్తాను ఇప్పుడు. తీసుకో. సరేరా, వెళ్ళి అమౌంట్ తీసుకొని వస్తా. అవసరం లేదు, రావద్దు. ఏటీఎం నీ దగ్గర పెట్టుకో, నేను ఈవినింగ్ వచ్చి తీసుకుంటా. నేను వచ్చిస్తారా? కావాలంటే ఇంకొక 50 రూపాయలు తీసుకో, కానీ మళ్ళీ రాకు. మల్లిగాడు మనకంటే స్మార్ట్ ఉన్నాడే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్తే వీళ్ళు లవ్వుని చెడగొట్టలేము కదా, ఇక్కడ ఉంటే కదా చెడగొట్టగలం. ఏం చేద్దాము? అరే ఏం గుసగుసలాడుతున్నావురా? ఇంకో 50 కావాలా? కావాలంటే అడుగురా, తీసుకో. లేదురా, నీ ఫోన్ కావాలి, ఫోన్ చేసుకుంటా. రే రీఛార్జ్ లేకపోతే నాకు చెప్పాలి కదరా, నేనన్నా రీఛార్జ్ చేయిస్తాను కదా. ఏంట్రా నువ్వు? ఇదిగో. ఏంది బేబీడు? బేబీ, నువ్వు ఇలా డబ్బు లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు బేబీ, నీ వాల్యూ తగ్గిపోతుంది. బేబీ, నేను ఇలాంటి వాళ్ళకి ఎందుకు సాయం చేస్తానో తెలుసా? అండ్ ఇచ్చిన అమౌంట్ మళ్ళీ కూడా తీసుకోను. ఎందుకు తీసుకోనో తెలుసా? ఎందుకు బేబీ? ఇదొక్కటే నువ్వు చూసావు, ఇలా 100 హెల్ప్లు చేశాను బేబీ. కానీ నేను హెల్ప్ చేసిన ప్రతిసారి ఒకటే కోరుకుంటా. ఏం కోరుకున్నావు బేబీ? నా బేబీకి ఏ బాధ, ఏ ఇబ్బంది రాకూడదు. ఓ థ్యాంక్ యూ సో మచ్ బేబీ, ఐ లవ్ యూ. లవ్ యూ టు బేబీ. ఎలాగైనా ఇటు ఫోన్లో ఉన్నా అది లవర్ నెంబర్ మన ఫోన్కి షేర్ చేసుకుందాం. 8 లేకుండా డిలీట్ చేసేద్దాం. షాక్ అయ్యావా బేబీ? ఇగరా ఫోన్, నేను పోతున్నా. సరే పో. బాయ్ అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, బాయ్. సరే బాయ్ రా. పో. నీకుందిరా మల్లిగా. 5 hours later. ఇప్పుడు ఆట మొదలు పెడతాం. హలో. నేనండి, మార్నింగ్ పార్క్లోకి వచ్చాను కదా, మళ్ళీ ఇది ఏటీఎం తీసుకోనికి. ఏ నువ్వెందుకు కాల్ చేసావు అసలు? నా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు? మల్లేష్కి తెలియకుండా తీసుకున్నాను మీ నెంబరు. ఏ పిచ్చా నీకేమన్నా? అలా ఎలా తీసుకుంటావు నెంబర్? అది చాలా తప్పు కదా. నీలాంటి అందమైన అమ్మాయి అలా ఆటోలో తిరగడం నాకు ఇష్టం లేదండి. నీలాంటి అందమైన అమ్మాయి అలా ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం అస్సలు ఇష్టం లేదండి. ఇప్పుడు కావాలి అనగానే ఐఫోన్ తీసుకొచ్చేవాడు దొరుకుతాడా ఏంటి? ఐ లవ్ యూ. ఏ పిచ్చా నీకేమన్నా? చెప్పుతో కొడతాను. నా గురించి ఏమనుకుంటున్నాను అసలు? మీకు ఐఫోన్ 15 Pro Max ఇష్టమా లేక 16 Pro Max ఇష్టమా? 15 Pro Max కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంట దాంట్లో. 16 Pro Max చాలా బాగుందంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. 16 Pro Max నీకు ఓకే కదా? లవ్ యూ టు బేబీ, బాయ్. Mm, 16 Pro Max. ఇప్పుడు వీని ఎలాగైనా కట్ చేసుకోవాలా? హాయ్ బేబీ. నేనంటే నీకెంత ఇష్టం? ప్రాణం బేబీ, నీకోసం ఏమైనా చేస్తా. అయితే నాకు ఐఫోన్ కావాలి. ఐఫోనా? అసలు ఐఫోన్ ఎంత కాస్ట్ ఉందో తెలుసా బేబీ? ఎంత ఉంటుంది? మహా అయితే 1 lakh. ఏంటి బేబీ అంత సింపుల్ గా చెప్పావు? కొనిస్తావా లేదా? ఒక్క 1 year బేబీ, 1 year లో పక్కా కొనిస్తా. జస్ట్ 1 lakh పెట్టి గిఫ్ట్ ఇవ్వనప్పుడు లవర్ ఎందుకు నీకు? బేబీ
మళ్ళీ మెసేజ్ కానీ కాల్ కానీ చేసావు బాగోదు చెప్తున్నా. గుడ్ బై, బ్రేకప్. కొంచెం టైం ఈ బేబీ, కొంచెం టైట్గా ఉంది, పక్కా కొనిస్తా. నువ్వంటే నాకు పిచ్చి బేబీ. ఛీ, పెట్టే ఫోను. దీని అమ్మ ఇదేంది ఇలా చేస్తుంది? ఐఫోన్ కోసం 3 years లవ్ ఇంత సింపుల్గా వదిలేస్తుంది ఏంది ఇది? అమ్మ ఫోన్ కూడా కట్ చేస్తుంది జస్ట్ ఐఫోన్ కోసం. 16 Pro Max. నేను స్టేటస్ పెట్టుకుంటాను ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి. ఎవరు? ఓ మల్లిగాడు. హలో, అరే మావ ఏడున్నావురా? ఏమైందిరా? ఈ అమ్మాయిని అస్సలు నమ్మొద్దురా. ఏమైంది చెప్పురా. మావా నువ్వు మంచోడు కాబట్టి చెప్తున్నా, నువ్వు మాత్రం అమ్మాయిని నమ్మొద్దురా, అస్సలు నమ్మొద్దురా, నమ్మద్దు. నా కొత్త బేబీకి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాడో అడుగుదాం ఒకసారి. బేబీ. హలో బేబీ, ఐఫోన్ ఎప్పుడు గిఫ్ట్ ఇస్తున్నావు? నాకు ఒక 200తో రీఛార్జ్ చేయవా? 2 daysలో రీఛార్జ్ అయిపోతుంది. తొందర చేయి బేబీ. ఐఫోన్ 16 Pro Max కాదు బేబీ, నీకు 30 Pro Max ఇస్తా. 200 రీఛార్జ్కి లేదే, ఐఫోన్ హ్యాండ్ తీసుకురావాలా? బేబీ ఈ అబ్బాయిని ఎప్పుడు నమ్మకూడదు, ఎప్పుడు ఇలాగే ఉంటారు.